సినిమా మీ ఈవెంట్కి వచ్చిన మీ అందరికీ హార్దిక స్వాగతం. మీడియా ఆ బేస్ మార్చుకోండి. మీ అందరికీ ఇప్పుడు మీ అందరికీ చాలా చాలా ఇప్పుడు ఏంటి ముందు మీతోనే పని ఉంది. మీరు అందరూ అనుకుని మనం ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళాలి. ముఖ్యంగా ఫస్ట్ నేను యోగేష్ని స్టార్ట్ చేస్తాను. సినిమా తీయడం వేరు, సినిమాని జనం మధ్యకి పంపించడం వేరు, థియేటర్ వరకు తీసుకెళ్ళటం వేరు. దానికి ఎంత కష్టపడతామో నేను చూస్తున్నాను యోగేష్ని. అమెరికాలో తన ఉద్యోగం చాలా మంచి జాబ్ చేస్తూ కూడా సినిమా మీద ఉన్న ఇష్టంతో వచ్చి ఈ సినిమాని ఎలా అయినా సరే జనం మధ్యకి తీసుకెళ్లాలని అహర్నిశలు కృషి చేస్తున్నాడు. మనం టూర్ కూడా చేసాం. తర్వాత ఇప్పుడు మళ్ళీ మీ మధ్యకి తీసుకొస్తున్నాడు. త్వరలో మీ ముందుకు వస్తుంది త్రిముఖ. చాలా మంచి సినిమా అండి. ఎందుకంటే స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమాలు చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. ఈ సినిమా ఖచ్చితంగా స్క్రీన్ ప్లేతో నడిచే సినిమా. ఇంట్రెస్టింగ్ కంటెంట్, కథ చాలా అద్భుతంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ మీతో అంటే మీరు ప్రయాణం చేస్తారు సినిమాతో. అలాంటి కంటెంట్ని తీసుకున్నారు డైరెక్టర్ రాజేష్ నాయుడు గారు. విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్ మీకు కూడా. అలాగే హీరోయిన్ వీళ్ళందరూ ఏంటంటే నేనేమంటున్నాను, మీ సినిమాకి అన్నీ సెట్ చేశారు, కరెక్ట్గా అన్నీ సెట్ అయినాయి, యాక్టర్స్ కానీ అన్నీ కూడా. ఇక ఈ సినిమాలో నేను నా పాత్ర అంటే ఎప్పుడు చాలాసార్లు చెప్తూ ఉంటాను, పోస్టర్లో లేని కానీ సినిమాలో ఉంటానండి. బాగానే కనిపిస్తా. మంచి క్యారెక్టర్ ఇచ్చారు. లోపల అంటే వెనకున్నాం కనపడి నీ 4వ చిత్రవేరా అని మంచి వేషం ఇచ్చారండి. చాలా థ్యాంక్స్ డైరెక్టర్ గారికి. చాలా మంచి క్యారెక్టర్. అండ్ శకలక శంకర్ గారు ఇంకా మిగతా ఆర్టిస్టులు అందరూ చాలా సపోర్ట్ చేశారు. శంకర్ ప్రమోషన్స్ కూడా వచ్చాడు. అండ్ ఇప్పుడు ప్రవీణ్ గారు ఆయన నిజంగా ఆయన ప్రమోషన్కి వచ్చారు. చాలా చాలా హ్యాపీ. ఎందుకంటే ఏ సినిమానైనా మనం ముందుకు తీసుకెళ్లాలంటే హీరోయిన్లు కాదు, మేము కూడా ఉంటాం సినిమాని ముందుకు తీసుకెళ్ళడానికి. యాక్టర్స్ అందరూ రావాలి. నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ ప్రవీణ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ మన హీరో యోగేష్ గురించి చెప్పాను కదండి. తన ఫస్ట్ సినిమా అయినా కూడా పర్ఫార్మెన్స్ వైజ్ మీకు ఎక్కడా కూడా తన ఫస్ట్ సినిమాలో ఉండదు. పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగా చేశాడు. అంటే ఈ సినిమాని మనందరం మన భుజం మీద తీసుకుని ముందుకు వెళ్ళాలి కాబట్టి అది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీం అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ త్రిముఖ సినిమా మీ అందరినీ ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుందని నమ్ముతూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్ అండి. అందరికీ నమస్కారం అండి. ఇందాక మన సురేష్ గారు అన్నట్టు మీ చేతుల్లోనే ఎక్కువ ఉంది సినిమా. ఎందుకంటే యోగేష్ పాపం అక్కడ మంచి జాబ్ వదులుకుని వచ్చాడు. ఫస్ట్ సినిమా డెబ్యూటెంట్ కాబట్టి తన మొహం ఈ సినిమాతో బాగా అలవాటు అవ్వాలి. ఈ సినిమాని బాగా మీరు ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే మరి రాజేష్ కూడా ఫస్ట్ సినిమాని కాబట్టి మీ సపోర్ట్ పూర్తిగా కావాలి, పూర్తి సహకారం కావాలి. అలాగే సినిమా ఎందుకు చూడాలి అంటే మంచి సినిమా కాబట్టి చూడాలి. గ్యారంటీగా మీకు ఓ పాయింట్ ఆఫ్ టైం వరకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అక్కడ నుంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తోటి సినిమా ఇదవుతుంది. అంటే కొన్ని ఎక్స్పెక్ట్ చేయని క్యారెక్టర్స్ ఉంటాయి. ఉదాహరణకు మన జెమినీ సురేష్ గారి లాగా. ఆయన ఎందుకు వేయలేదని నేను అడిగితే డైరెక్టర్ సమాధానం చెప్పలేదు, కానీ సర్ప్రైజ్ ఎలిమెంట్గానే వాడారు ఆయన్ని. ఆయన ఉన్నంతసేపు కూడా మనకు నవ్వు రాదు, భయం వేస్తుంది. అంత అలాంటి క్యారెక్టర్ అయింది. ఈసారి నవ్వించలేదు కదండి మీరు, సీరియస్ క్యారెక్టర్ చేశారు సురేష్ గారు. అంటే మంచి క్యారెక్టర్ చేసిన అంటున్నారు, కానీ ఆయన చేస్తే ఆటోమేటిక్గా మంచి క్యారెక్టర్ అయిపోద్దండి అది. కాకపోతే మా యోగి నేను ఎక్కువ రోజులు పనిచేశాను. నాదంతా హీరో కాంబినేషనే. అలాగే నాతో పాటు శకలక శంకర్ చేసాడు. హీరోయిన్ ఆకృతి ఆవిడ ఈరోజు రాలేదు. ఒక రకంగా బ్యాడ్ ఏంటంటే మన సినిమాలో సాహితీ గారితో పాటు యాక్ట్ చేసే అవకాశం ఈ సినిమాలో నాకు దక్కలేదు. అదొకటి చిన్న అసంతృప్తి ఉంది. బట్ మేము చేసిన సీన్లన్నీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ సీన్లు అండి. అక్కడ తను ఏదైనా మా మధ్యలో కోఆర్డినేషన్ కోసం ఏదైనా ఇలా చేద్దాం అలా చేద్దాం అన్న యోగి పాపం అంటే నేను హీరోయిన్ నాకు ఏమీ లేకుండా నీట్గా మేమందరం మా కోఆర్డినేషన్ చాలా బాగుంది. ఆ సీన్లన్నీ మిమ్మల్ని ఖచ్చితంగా నవ్విస్తాయి. 30వ తారీఖు అందరూ థియేటర్కి వచ్చి సినిమా చూడండి. తర్వాత ఇంకొక 28 రోజుల తర్వాత ఓటీటీలో వస్తుంది. అక్కడ మళ్ళీ ఇంట్లో రిలాక్స్డ్గా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీడియా అందరికీ మీ టైం తీసుకొని ప్రమోషన్స్కి చాలా హెల్ప్ చేశారు ఇప్పటి వరకు. అండ్ ఈ 1 వీక్ కూడా మీ హెల్ప్ చాలా అవసరం మాకు. మీరు ఎంత బాగా ప్రమోట్ చేస్తే మా మూవీ అంత బాగా ఆడుతుంది. సో మీడియా వాళ్ళు హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నా. అండ్ మూవీ మీరు ట్రైలర్ చూసుంటారు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి, కామెడీ ఉంటుంది, అండ్ హ్యూజ్ కాస్టింగ్ ఉంది. మొత్తం అందరు నోన్ ఫేసెస్.
అండ్ యోగేష్ డెబ్యూటెంట్ అయినా లైక్ మనకి అలా అనిపించదు అనమాట. యాక్టింగ్ ఎప్పటి నుంచో అలవాటు ఉంది, దీని ఫస్ట్ ఫిలిం లాగా అనిపించదు. అండ్ రాజేష్ గారికి కూడా ఇది ఫస్ట్ మూవీ, బట్ మీరు ట్రైలర్ చూసుంటే అసలు ఫస్ట్ మూవీ డైరెక్ట్ చేసినట్టు అనిపించదు. సో బేసికలీ నాది ఇందులో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్. అంటే ఓకే, సో ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి, మూవీ చూసాక అర్థమవుతుంది. అండ్ ఒక మంచి హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఒక పవర్ఫుల్ వెపన్ ఈ సొసైటీలో ఏదైనా ఉందంటే మీడియా. మేము ఎంత ఖర్చు పెట్టి ఎన్ని కోట్లు పెట్టి తీసినా, పెద్ద హీరోలు యాక్ట్ చేసినా, ఎంత పెద్ద కాస్టింగ్ పెట్టినా, ఒక మీడియా సపోర్ట్ మిమ్మల్ని ఒప్పించగలిగితేనే అది మీరు సాటిస్ఫై అవ్వగలిగితేనే అది జనాల వరకు తీసుకెళ్ళగలుగుతారు, ఇంకెక్కువ సపోర్ట్ ఇస్తారు. సో కొత్త ప్రయత్నం. నేను నా ఫస్ట్ సినిమా, అలాగే హీరోకి కానీ ప్రొడ్యూసర్కి కానీ ఫస్ట్ సినిమా. సో మనకు వచ్చిన అవకాశం అంటే ఒక సినిమా ఇష్టం, సినిమా ప్యాషన్, సినిమా తప్పితే వేరే వర్క్ కూడా తెలియనంత పిచ్చి. సో అందుకోసం మనకు వచ్చిన అవకాశాన్ని ఇంకా మంచిగా కథ రాసుకుంటూ, మంచిగా క్యారెక్టర్స్ని అల్లుకుంటూ, దాని చుట్టూ మంచి స్క్రీన్ ప్లే రాసుకుంటూ ఒక కథ తయారు చేయడం జరిగింది. ఆ కథని అంటే చేశాం, కానీ దానికి సరిపడే క్యారెక్టర్స్ ఎవరంటే ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అట్లానే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇలా మీకు స్క్రీన్ మీద కనిపించే ప్రతి క్యారెక్టర్ కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ కూడా ఆడియన్స్కి ఏదో ఒక విషయం చెప్పి ఎంటర్టైన్ చేసి వెళ్తారు. సో ముఖ్యంగా ఈ ప్రమోషన్స్లో భాగంగా ఈరోజు మీ అందరిని ఇలా మీట్ అవ్వడం, మీ సపోర్టు ఇవ్వడానికి మీరంతా వచ్చినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలని. ఇకపోతే ఈ కాస్టింగ్ మన తెలుగుకు సంబంధించి సురేష్ అన్న గారు ఒక చిన్న క్యారెక్టర్ అయినా ఆయనే ఎందుకు చేయాలంటే దానికి ఆయన ఉంటేనే కరెక్ట్ ఉంటుంది. ఆ స్క్రీన్ మీద డెఫినెట్గా మీకు కనిపిస్తుంది అంత పవర్ఫుల్గా. ఓకే, ఈ చిన్న క్యారెక్టర్ ఎందుకు చేశారనేది అర్థమవుతుంది. ఇకపోతే ఈరోజు కళ తీసుకొచ్చారు మా ప్రవీణ్. ఇప్పటి వరకు కొంచెం బిజీలో ఉండి మొన్నటి వరకు అవైలబుల్ లేరు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఈరోజు అవైలబుల్ ఉన్నందుకు. మీరు వస్తే ఒక కళ వచ్చింది. సంక్రాంతి కల్లాగా మాకు సినిమాకి కూడా ఒక కొత్త కళ యాడ్ అవుతుంది. ఎందుకంటే ఇక ఏం మాట్లాడలేము, అక్కడ వింటామే అవి రన్ అవుతుంటాయి. పైగా వాళ్ళిద్దరూ అక్కడ సెట్ అయ్యారు చివర. పక్క పక్కన కూర్చోబెడుతూ తప్పు చేసామంటారా? అది చాలా పెద్ద పొరపాటు. అయితే ప్రవీణ్ అన్న ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ పెదనాన్న కొడుకు, చిన్నాన్న కొడుకు ఎవరైనా తీస్తే ఎంత సపోర్ట్ ఇస్తారో, నాకు కథ విన్నప్పటి నుంచి షూటింగ్ అయ్యే వరకు కూడా ఒక తమ్ముడులాగా నన్ను చాలాసార్లు కాల్స్ చేసినప్పుడు ఒక షెడ్యూల్ అయిపోయినా కూడా మాట్లాడుతుండేవాళ్ళు. సెట్స్లో కూడా ఏంటంటే ఒక సొంత తమ్ముడు, వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక తమ్ముడు బయటకు సినిమా తీస్తే ఎలా ఉంటే అంత సపోర్ట్ ఇచ్చారు టూ అవర్స్ షూటింగ్ అంతా. అందుకనే చాలా ఒక బంధం ఏర్పడింది. థ్యాంక్ యూ ప్రవీణ్ అన్నయ్య. అయితే ఇక ఇందులో వచ్చే క్యారెక్టర్స్ అంటే ఎందుకు ఇంతమందిని తీసుకున్నామంటే అది కథకు సంబంధించి అట్లా మనం తీసుకుంటూ వచ్చాం. సిఐడి అభిజిత్ గారు ఫస్ట్ టైం తెలుగుకి రాబోతున్నారు. అది డెఫినెట్గా మాకు సర్ప్రైజింగ్లా ఉంటుంది. ఇక సన్నీ లియోన్ ఇప్పటి వరకు మీరు చూడటం వేరు, మన సినిమాలో చూడటం వేరు. సో ఆ క్యారెక్టర్కి ఆమె న్యాయం చేసింది. ఇక తమిళ నుంచి రాజేంద్రన్ గారు కానీ, ఇక తెలుగు నుంచి ముఖ్యంగా మనకి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, సాహితీ దాసరి, అశు రెడ్డి. వీళ్ళని కూడా కొత్తగా చూస్తారు. సాహితీ దాసరిది ఇప్పటి వరకు చేయని ఒక ఐటమ్ సాంగ్ చేసింది. సో ఆమె గురించి మెయిన్గా ఒక గ్లామరస్గా కనిపించాలని అది ఒకటి. అశు రెడ్డిది అయితే డెఫినెట్గా మీరంతా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. మంచి క్యారెక్టర్ అండ్ మంచి యాక్టింగ్ కూడా చేసింది. సో సినిమా పరంగా అయితే ఇది ఒక మంచి ప్రయత్నం. మీరు చూసే రొటీన్ సినిమాలకి ఇబ్బంది పడే వాళ్ళకి ఒక మంచి ఫీల్ అయితే తీసుకొస్తుంది. ఆ విషయం అయితే కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. ఒక మంచి స్క్రీన్ ప్లేతో ఫస్ట్ హాఫ్ అంతా ఒక మంచి ఎంటర్టైన్మెంట్తో మిమ్మల్ని అలరిస్తుంది. సెకండ్ హాఫ్ మిమ్మల్ని పక్కకు తిప్పుకోనివ్వకుండా కథని తీసుకెళ్లే బలంగా ప్లాన్ చేసాం. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుందని మేము ఆశిస్తున్నాం. అలాగే ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లే బాధ్యత తీసుకొని కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిందిగా మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. సో మాకు సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలండి. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు మీడియా మిత్రులందరికీ, మన జమిని సురేష్ గారికి, ప్రవీణ్ అన్నకి, సాహితీ గారికి, మన డైరెక్టర్ గారికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. త్రిముఖ ఈజ్ మై డెబ్యూ మూవీ, నా ఫస్ట్ ఫిలిం. సో ఎంత కష్టపడాలో, ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవాలో అన్నీ ఎదుర్కొన్నాం.
వీ డిడ్ అవర్ లెవెల్ బెస్ట్. ప్రమోషన్స్ పరంగా కానీ మొత్తం తిరుపతి నుంచి స్టార్ట్ చేసి వైజాగ్ దాకా ఆల్మోస్ట్ ఒక 8 ఊర్లు తిరిగాము. మొత్తం రిలెంట్లెస్గా మా కోసం మన జమినీ సురేష్ అన్న కానీ, శకలక్ శంకర్ గారు కానీ, అశురెడ్డి కానీ, సాహితీ కానీ, ఇంత అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మనకి మంచి పేరుంది అలాంటి ఆర్టిస్టులు ఒక కొత్త సినిమా కోసం ఊర్లు పడి కాలేజీల చుట్టూ తిరగడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. త్రిముఖ సినిమా కోసం ఇంత హెల్ప్ చేసి వీళ్ళందరూ వచ్చి మాకు ఇంత సపోర్ట్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రేంజ్లో ప్రమోషన్స్తో ఇన్ని ఊర్లు తిప్పి ఇలా చేయటం అన్నది ఇట్స్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ. ఫస్ట్ మూవీలోనే ఇండియాలో సన్నీ లియోన్ గారు కానీ, హిందీ నుంచి సిఐడి అభిజిత్ గారు కానీ, వాళ్ళిద్దరూ వచ్చి మన మూవీలో యాక్ట్ చేయటం. సిఐడి అభిజిత్ గారిది ఇది ఫస్ట్ మూవీ. మన తెలుగు నుంచి ఎన్నో ఆఫర్లు వచ్చినా కానీ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ నాకు మనీ కంటే కూడా నా క్యారెక్టర్ ఏది అది నాకు చాలా ఇంపార్టెంట్ అని క్లియర్గా ఆల్మోస్ట్ ఒక 4-5 ప్రాజెక్టులు రిజెక్ట్ చేశాక త్రిముఖ మూవీతో ఆయన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంటర్ అవుతున్నారు. మన ప్రీ రిలీజ్ ఈవెంట్కి కానీ దాని ముందు రోజు ఇంకో ప్రెస్ మీట్కి కానీ ఆయన వస్తానన్నారు. సో ఆయనకి స్పెషల్ థ్యాంక్స్. సన్నీ లియోన్ గారికి ఈ మూవీ ఒప్పుకున్నందుకు స్పెషల్ థ్యాంక్స్. అలాగే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరికీ బాగా సుపరిచితులు మన ప్రవీణ్ అన్న కానీ, శకలక్ శంకర్ అన్న కానీ, జమినీ సురేష్ గారు కానీ, సుమన్ గారు కానీ, సాహితీ కానీ, వీళ్ళందరూ ఇంతమంది పెద్దవాళ్ళు ఒక డెబ్యూటెంట్ హీరోకి వచ్చి మూవీలో యాక్ట్ చేసి యాక్ట్ చేయడమే కాకుండా ప్రమోషన్స్కి వచ్చి ప్రమోషన్స్లో మాతో పాటు తిరిగినందుకు అందరికీ జీవితాంతం రుణపడి ఉంటాను. ఈ మాట నేను జమినీ సురేష్ అన్న కూడా చెప్పాను. ఒకరోజు ప్రమోషన్స్కి బందర్లోకి వచ్చినప్పుడు మేము మా మూమెంట్లో ఉన్నప్పుడు నేను శంకర్ అన్న జమినీ సురేష్ గారితో మాట్లాడుతున్నప్పుడు సో ఆ రోజు కూడా చెప్పాను. చాలా థ్యాంక్స్ అన్న, చాలా థ్యాంక్స్ అందరికీ. మూవీలో యాక్ట్ చేయడం ఒక కొత్త అయితే కొత్త ప్రొడ్యూసర్స్కి, కొత్త యాక్టర్స్కి జీవితాంతం గుర్తుపెట్టుకునే విషయం ఏమైనా ఉందంటే ప్రమోషన్స్కి ఎవరు వచ్చారు, మనతో పాటు ఎవరు నిలబడ్డారు. ఒకరోజు యాక్ట్ చేసి వెళ్ళిపోతారు, డబ్బులు తీసుకుంటారు, వెళ్ళిపోతారు. అది కాదు, ప్రమోషన్స్కి ఒక డెబ్యూ హీరో, ఒక డెబ్యూ ప్రొడ్యూసర్, మెయిన్లీ ప్రొడ్యూసర్స్ అంటే డబ్బులు పెట్టిన వాళ్ళకి ఏదో కోట్లు సంపాదించేద్దాం ఈ సినిమా ఇండస్ట్రీలో వచ్చేస్తుంది అని రారు. ఇప్పుడు మన మూవీ ప్రొడక్షన్ చేసిన వాళ్ళు కూడా యూఎస్లో ఒక రేంజ్లో ఉండి ఈరోజు ఏదైనా వాళ్ళ కాళ్ళ దగ్గర తెచ్చుకోగలిగిన వాళ్ళు ఇండస్ట్రీకి వచ్చి ఎందుకు చేస్తారు అంటే ఆ రికగ్నిషన్ కోసం ఏదో ఇది ఉంది కాబట్టి, ఆ జీల్ ఉంది కాబట్టి ఆ జీల్ని ఎలాగైనా నెరవేర్చుకుందాం అనే వస్తారు. సో ప్రమోషన్స్ పరంగా ఎవరైనా సరే ఎనీబడి, మీడియా మిత్రులు కూడా ఒక కొత్త హీరో కానీ మెయిన్లీ ఒక కొత్త ప్రొడక్షన్ వచ్చినప్పుడు మన వంతు బాధ్యత ముందు ఆ సినిమాని సపోర్ట్ చేయడం. పెద్ద సినిమాలు మనం చేసినా చేయకపోయినా, మనం సపోర్ట్ చేసినా చేయకపోయినా పెద్ద సినిమాలకి రావాల్సిన రేంజ్ కానీ పెద్ద సినిమాలకి రావాల్సిన హైప్ కానీ ఆటోమేటిక్గా వస్తుంది. మీడియా మిత్రులందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే యాజ్ ఎ మీ తమ్ముడుగా, మీ బ్రదర్గా, మీ ఫ్యామిలీలో ఒకడుగా నన్ను చూడండి. నేనే కాదు, ఏ చిన్న సినిమా వచ్చినా కూడా అంటే పెద్ద పెద్ద యాక్టర్స్, పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్ కానీ అన్నీ కూడా ఒక మోస్తారు చిన్న సినిమాలే, వాళ్ళకి ముందు సపోర్ట్ చేయండి. ఎందుకంటే దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఒకసారి ఒక ప్రొడక్షన్ హౌస్ వచ్చి ఒక సినిమా తీసింది అంటే డెఫినెట్గా వాళ్ళకి సినిమా రిజల్ట్తో సంబంధం లేకుండా డబ్బులు వచ్చినా రాకపోయినా ఆ ఫేమ్ వచ్చింది, మూవీ రికగ్నిషన్ వచ్చింది, ఇండస్ట్రీలో ప్రెస్ వాళ్ళు, మీడియా వాళ్ళు ఆ ప్రొడక్షన్ హౌస్కి కానీ ఆ యాక్టర్స్కి కానీ ఆ రికగ్నిషన్ ఇచ్చారు. దట్ ఈస్ వాట్ ది వాంట్. అది ఉంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇంకో 4 సినిమాలు తీస్తారు. వాళ్ళు కాకపోయినా వాళ్ళ సర్కిల్లో వచ్చి తీస్తారు. దాంట్లో మన ఇండస్ట్రీ వాళ్ళే బాగుపడతారు. ఈ రోజు ఒక ప్రెస్ మీట్కి 1 లక్ష ఖర్చు పెట్టినా, ఒక 10 లక్షలు ఒక రోజు షెడ్యూల్కి ఖర్చు పెట్టినా, ఆల్ దట్ మనీ అదంతా ఎవరికి వెళ్తుంది? మన ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకే వెళ్తుంది. సో డెఫినెట్లీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రెస్, మీడియా వాళ్ళు పెద్ద సినిమాలకు ఇచ్చే అటెన్షన్ కంటే కూడా చిన్న సినిమాలకు అటెన్షన్ ఇవ్వాలని నా కోరిక. ఏదో ఒక ప్రెస్ నోట్ వచ్చింది అంటే ఇదేది తీసి పక్కన పడి ఇంకోటి వస్తే అది అలా చేసినప్పుడు కొత్త ప్రొడ్యూసర్లు ఇండస్ట్రీకి రావాలి ఆ మాట జరగదు. ఇది ప్రతి ఒక్కడికి తెలిసిన విషయమే. ఒక ప్రెస్ నోట్ ఒక సినిమా నుంచి వచ్చింది అంటే, చిన్న సినిమా అంటే డబుల్ ఎనర్జీతో పనిచేయండి, డబ్బుల కోసం కాదు. డబ్బులు ఎలా వస్తాయి? డబ్బులు లేకుండా మన కవర్ లేకుండా అలాగే ఏం కదా. సో ప్రెస్ మిత్రులకి రిక్వెస్ట్, అందరికీ కూడా ప్లీజ్ ఎంకరేజ్ చిన్న సినిమాలు, స్మాల్ మూవీస్ని ఎంకరేజ్ చేయండి. చిన్న సినిమాలకి స్పెషల్ అటెన్షన్ ఇవ్వండి. దానివల్ల కొత్త ప్రొడ్యూసర్స్ వస్తారు, కొత్తగా ఇండస్ట్రీలో కొత్త సినిమాలు వస్తాయి. దానివల్ల మనలో ఒకళ్ళే పిఆర్గా పనిచేస్తారు, మనలో ఒకళ్ళే ఇలా ప్రెస్ మీట్స్కి వస్తారు. సో అది నా రిక్వెస్ట్. అలాగే ఆర్టిస్టులు అందరూ కూడా, అందరూ పెద్ద పెద్ద ఆర్టిస్టులు, మన మూవీలో చేసిన వాళ్ళందరూ కూడా దే ఆర్ బిగ్ ఆర్టిస్ట్. వాళ్ళందరూ మన సినిమాలో ఫస్ట్ టైం వర్క్ చేసినందుకు నాతో పాటు, అంటే యాజ్ అ ఫస్ట్ యాక్టర్ నేను లాంచ్ అయినప్పుడు నాతో పాటు వర్క్ చేసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మన ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులు అందరికీ కూడా ఒకటే రిక్వెస్ట్, దిస్ ఈజ్ మై ఫస్ట్ మూవీ. మై నేమ్ ఈజ్ యోగేష్. నేను యూఎస్ నుంచి వచ్చాను, డాక్టరేట్ చేశాను, నా ఓన్ కంపెనీ నాకుంది.
ఇట్స్ నాట్ ఫర్ మీ, ఇట్స్ నాట్ అబౌట్ మనీ మేకింగ్ ఆర్ ఎనీథింగ్. నిజంగా ప్యాషన్ ఉంటేనే ఒక మనిషి ఇండస్ట్రీకి వస్తాడు. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఒక మనిషి ఇండస్ట్రీలోకి వచ్చి ఒక హీరోగానో, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానో, ఒక డైరెక్టర్ గానో, ఏదో ఒక రోల్లో ఒక మనిషి వచ్చి నుంచున్నాడు, కష్టపడుతున్నారు అంటే దాని అర్థం ప్యాషన్ ఉండబట్టే తప్ప వేరే రీజన్ కాదు. ఇట్స్ నాట్ అబౌట్ బిజినెస్, ఇట్స్ నాట్ అబౌట్ మేకింగ్ మనీ, ఇట్స్ నాట్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. సో ఆర్టిస్టులు అందరూ ఒక సినిమాలో మనం చేశాము అంటే, ఎలాగైతే మా సినిమాలో ఆర్టిస్టులు వచ్చి ఇంత సపోర్ట్ చేసి మా ప్రమోషన్స్లో మా కోసం తిరిగారు, ఆర్టిస్టులు అందరూ కూడా మేక్ ఇట్ ఏ ప్రయారిటీ. ఇది నా హంబుల్ రిక్వెస్ట్. మోర్ దాన్ యాక్టింగ్, ఏదో డబ్బులు తీసుకున్నాం వెళ్ళిపోయాం అన్న దానికంటే ప్రమోషన్స్ పరంగా మనం ఆ సినిమాకి ఎంత చేసాం అంటే, ఒక ఆర్టిస్ట్, ఒక నోన్ ఫేస్ ఉన్న ఆర్టిస్ట్ వచ్చి ఒక రోజు ఒక సినిమా యూనిట్తో తిరిగారు అంటే దానికి వచ్చే ప్రమోషనల్ హైప్ కానీ ఏదైతే ఉందో అది ఒక 10 రోజులు చిన్న టీం వాళ్ళు తిరిగితే రాదండి. సో డెఫినెట్లీ ఆర్టిస్ట్ ఎవరైతే నోన్ ఫేస్ ఆర్టిస్ట్ని పెట్టుకోవడానికి మెయిన్ రీజన్ కూడా అదే. నోన్ ఫేస్ ఆర్టిస్ట్ ఎందుకు పెట్టుకుంటారంటే రేపొద్దున మన సినిమాకి ఒక మంచి ప్రమోషనల్గా మంచి యూజ్ ఉంటుంది అని. సో ఆర్టిస్టులు అందరూ కూడా, దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ద ఇండస్ట్రీ, ఇఫ్ యు ఆర్ డూయింగ్ అ మూవీ ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ యూర్ పార్టిసిపేటింగ్ ఇన్ ప్రమోషన్స్. సో తప్పుగా ఏమైనా మాట్లాడుంటే మన్నించండి, మీలో ఒకరిని క్షమించండి. సో ఏదేమైనా త్రిముఖ మూవీ 30వ తారీఖు వస్తుంది. అది మాత్రం ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి చూడండి. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు డిసప్పాయింట్ యూ. చాలా బాగా వచ్చింది, మంచి థ్రిల్లర్ ఎలిమెంట్స్తో చాలా అందంగా వచ్చింది. థ్యాంక్ యూ. ఇంట్లో కూడా ఇట్లాంటి పంచులు ఏమన్నా ఉంటాయా మీ సైడ్ నుంచి? అంటే చిన్న హీరోయిన్కి నాకు చిన్న టామ్ అండ్ జెర్రీ వారిలో పెట్టారు కథలో. సో అమ్మాయికి నాకు ఉండే అవి బాగుంటాయి. హీరో గారు చెప్పండి మేడం. చెప్పండి సార్, ఎట్లా ఉంది అంటే ఇది మీ ఫస్ట్ డెబ్యూ ఫిలిం అని చెప్పారు కదా. అవునండి. సో దీంట్లో మీరు బాగా టఫ్గా సిచ్యువేషన్ ఫేస్ చేసే సిచ్యువేషన్స్ అంటే ఏమున్నాయి? అంటే ఫైట్సా లేదా డాన్సా? డ్యాన్స్ అంటే మనకి డ్యాన్స్ సరిగ్గా రాదండి, మన హైట్కి కొంచెం డ్యాన్స్ కష్టపడ్డాను. యాక్టింగ్ అయితే ఆర్టిస్టులు అందరూ బాగా సపోర్ట్ చేశారు. యాక్టింగ్ అయితే కొంచెం ఈజీగానే చేశాను, బాగానే ఉంది. అంటే జెమిని సురేష్ గారు, ఏమండి సురేష్ గారు చెప్పండి. దీంట్లో కూడా మీ ఇద్దరు ఉన్నారు అంటే అక్కడ ఒక డిఫరెంట్ పంచ్లు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము. సో మీ క్యారెక్టర్ కూడా త్రూ అవుట్ ఉంటుందా లేదా ప్రవీణ్ గారి కాంబినేషన్ ఉందా, ఎట్లా ఉంటుంది? అదే మిస్ అయ్యానండి నేను సినిమాలో, ప్రవీణ్ గారితో మిస్ అవ్వటం అదే. అది అంటే అదేలేండి ఒక్క సీన్ అంతే. బట్ అది అంటే ఈ సినిమాలో నేను నవ్వించే ప్రయత్నం ఏం చేయలేదండి. కొంచెం సీరియస్ క్యారెక్టరే, చాలా మంచి వేషం అండి, అంతే. సీరియస్గా ఉంటాను. యోగేష్ గారు బ్రో, యా. చాలా ఎమోషనల్ గా మాట్లాడున్నారు. అవును, And, yeah. చాలా కామెంట్స్ కూడా పాస్ చేశారు. అవును. ఏంటి మీరు ఏం ఫేస్ చేస్తున్నారు అంతలా? ఫేస్ చేయటం అని కాదు, యాక్చువల్లీ వచ్చాక నేను అర్థం చేసుకుంది ఏంటంటే, ఇంత పెద్ద ప్యాడింగ్ ఉండి ఇంత పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నా కూడా, సన్నీ లియోన్ గారు కానీ వీళ్ళు కానీ ఉన్న తర్వాత కూడా, ఎక్సెప్ట్ నా ఒక్క మొగం తప్ప కొత్త వాళ్ళు ఎవరు లేరు మన సినిమాలో. సరిగ్గా మీరు చూస్తే టీజర్ ట్రైలర్లో కానీ. అలాంటప్పుడు ఏంటంటే డెఫినెట్లీ మనం ఎలాగో మనం మీడియా వాళ్ళతో మంచిగా ఉంటున్నాము, మీడియా వాళ్ళు ఇంకా సపోర్ట్ చేస్తే బాగుంటుందని ఒక ఫీలింగ్ ఉండింది. అది ఫస్ట్ రీజన్. మీడియా వాళ్ళు ఇంకా అంటే మన సినిమానే కాదు, నేను అనుకున్నది ఏంటంటే త్రిముఖాలో ఇంత పెద్ద కాస్టింగ్ ఉండి ఇంతమంది ఉన్నప్పుడు మనకు మీడియాలో ఇంకా సపోర్ట్ కావాలని మేమే కోరుకున్నప్పుడు, వాట్ అబౌట్ సమ్మన్ హూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. అంటే ఇప్పుడు నేను యాజ్ ఎ యోగేష్, సంబడి ఎవరికి తెలియని ముఖంతో నేను వచ్చాను, రాజేష్ గారు డైరెక్ట్ చేస్తున్నారు, మాకు వీళ్ళు ఎవరిని అఫోర్డ్ చేసే డబ్బులు లేవు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. అలా ఒక సినిమా తీసాం, అప్పుడు ఇంకా అసలు మీడియా వాళ్ళు అసలు వేస్తారా, పట్టించుకుంటారు. అలా పొజిషన్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళు తీసే సినిమాలు ఎవరైతే ఉన్నారో చిన్న ప్రొడ్యూసర్లు సినిమా అవుతాయి సార్, అవుతాయి. అదే అనేది అంటే డెఫినెట్లీ అవుతాయి సార్. అవి ఎప్పుడు అవుతాయి అంటే మనకి ఆ ఎక్స్పోజర్ రావాలి, మీడియా మిత్రులు అందరూ సపోర్ట్ చేయాలి, ఆ సినిమా ఒకటి ఉందని బయటికి తీసుకురావాలి. ఆ సపోర్ట్ ఎప్పుడైతే వచ్చిందో సినిమాకి, డెఫినెట్లీ జనాలు సినిమాకి వెళ్తారు. సినిమాలో విషయం ఉందనుకోండి, హిట్ అవుతుంది, సూపర్ హిట్ అవుతుంది, సెన్సేషన్ అవుతుంది. సో డెఫినెట్ గా కంటెంట్ బాగున్న సినిమాలు ఎప్పుడు మీడియా Exactly. డౌన్ చేయలేదు. సో Yes. ఫస్ట్ నుంచి చూసుకుంటే కంటెంట్ ప్రతి ఫిల్మ్ ని మీడియా సపోర్ట్ చేసి ముందు తీసుకొచ్చింది. అవునవును, అంటే అది చేశారు బ్రో, నేను కాదనట్లేదు. చేసే కొంతమంది గురించి చెప్తున్నాను, అందరి గురించి కాదు. ఒకటి రెండు పేపర్స్ యాక్చువల్లీ ఉన్నాయి నా మనసులో, వాళ్ళ గురించి మాట్లాడి వాళ్ళని తక్కువ చేసి లేకపోతే వాళ్ళతో ఎన్మిటీ నాకు ఇష్టం లేదు కాబట్టి డైరెక్ట్గా చెప్పట్లేదు. మిగతా అందరూ కూడా ఇప్పుడు త్రిముఖ అని వెళ్ళి గూగుల్లో చూసినా కూడా ఒక భారీ దీనిలా ఆల్మోస్ట్ ఒక 20 పేజీల పాటు న్యూస్ లింక్స్ వస్తూనే ఉంటాయి. సో ఆ రేంజ్లో సపోర్ట్ చేసిన ఛానల్స్ అందరూ యూట్యూబ్లో, ఫేస్బుక్లో చూస్తే, ఇన్స్టాగ్రామ్లో అయితే అసలు నాన్ స్టాప్గా మీమ్స్ పడుతూనే ఉన్నాయి. సో అది కూడా ఐఎమ్ వెరీ అప్రిషియేటివ్ ఆఫ్ దాట్. అంటే నాకు బాగా సపోర్ట్ చేసిన వాళ్ళందరూ చాలామంది ఉన్నారు. నేను మాట్లాడింది ఏంటంటే నాట్ జస్ట్ అబౌట్ అస్, మా త్రిముఖ గురించి కాదు. త్రిముఖ అనే సినిమాకి బాగా సపోర్ట్ వచ్చింది. ఇంకా చిన్న సినిమాలు అసలు ప్యాడింగ్ ఆర్టిస్టులు లేనప్పుడు సో మేడం గారు చెప్పినట్టు కొంచెం
ఆవిడ ఏం చెప్పలేదు. బట్ ఎనీవేస్, అంటే నేను మాట్లాడింది ఏంటంటే ప్రతి ఒక్క సినిమా గురించి ఒక కొత్త ప్రొడక్షన్ హౌస్ వచ్చింది, ఒక కొత్త ప్రొడ్యూసర్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ మనీ. నేను దాటి చెప్పినట్టు వాళ్ళు దే ఎక్స్పెక్ట్ సమ్ కైండ్ ఆఫ్ సపోర్ట్. అది ఆ సపోర్ట్ అనేది ఏంటంటే ఒక న్యూస్ ఆర్టికల్ పడింది, ఒక అదే చెప్తాను. అంటే ఏదైనా కానీ మన సినిమా గురించే చెప్తాను సార్. ఏ సినిమా అయినా సరే ఎవరైనా సరే కోరుకునేది ఎండ్ ఆఫ్ ద డే ఆ రికగ్నిషన్ కోరుకుంటారు, దానికోసం ఇండస్ట్రీకి వస్తారు. అది మనం ఇచ్చాము అన్నప్పుడు వాళ్ళు ఇంకొక 4 సినిమాలు తీస్తారు. దానివల్ల మన ఇండస్ట్రీలోనే ఇప్పుడు నేను బతుకుతాను, మేబీ నాకు ఒక నెక్స్ట్ సినిమాలో ఒక అవకాశం రావచ్చేమో వేరే వాళ్ళతో. సో ఆ ఉద్దేశంతో అన్నా అనమాట. సో మీడియా వాళ్ళు చిన్న సినిమాలు బాగా సపోర్ట్ చేయాలి అని. ఖచ్చితంగా మీడియా వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారు, దానివల్ల చాలా మంచి మంచి సినిమాలు కూడా బయటకు వస్తాయి. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్ వెడ్డిట్ అనేది ఆడియన్స్ చేతిలో ఉంటుంది, మన కాంటెంట్ డిసైడ్ చేస్తుంది. ఆ మాట అయితే కరెక్ట్. అది 100%. ఎండ్ ఆఫ్ ద డే మూవీలో విషయం ఉంటేనే మూవీ వర్కౌట్ అవుతుంది. కాంటెంట్ బాగుంది, కాంటెంట్ మంచిగా వెళ్తుంది అనుకుంటే డెఫినెట్లీ అది ఉంటుంది. కానీ ఈ రోజు మనం ఉన్న సిచ్యువేషన్లో ఒక సినిమా లైఫ్ అనేది 3 రోజులే, ఎస్పెషల్లీ చిన్న సినిమా లైఫ్ అనేది 3 రోజులే. సో ఒక సినిమా ఎవరన్నా తీశారు, తిమ్మగాని పక్కన పెట్టి ఒక సినిమా తీశారు అన్నప్పుడు ఆ సినిమా జనాల దగ్గరికి థియేట్రికల్గా, ఓటీటీలో డెఫినెట్లీ కాంటెంట్ బాగున్న సినిమాలు అన్నీ వర్కౌట్ అవుతాయి, ఓటీటీలో అయితే 100%. థియేట్రికల్గా ఒక సినిమా వర్కౌట్ అవ్వాలి అంటే ఆ మీడియా సపోర్ట్ ఎంత బాగా ఉంటేనే ఒక చిన్న సినిమా అనేది రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రతి చోటకి, ప్రతి దిక్కుకి, ప్రతి థియేటర్కి వెళ్తుంది అన్నది నా ఒపీనియన్. దాని సపోర్ట్ ఓన్లీ మీడియా నుంచి, ఓన్లీ మీడియా మిత్రులు మాత్రమే చేయగలరు అన్నది, దాట్ వాజ్ మై ఇంటెన్షన్. అందరూ ఖచ్చితంగా చేస్తున్నారని కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వర్క్ చేయలేకపోయాను యాక్టింగ్ అని అన్నారు కదా, సన్నీ లియోన్ గారితో ఏమన్నా స్క్రీన్ షేర్ చేసుకున్నారా? అదంటే అటు ఇటు ఒక పాట ఉంటుంది మేడం, అందులో ఆవిడ అట్టున్నారులేండి, నేను డ్యాన్స్ చేసిన ఇందాక హీరో గారు అన్నది అంటే ఈ సపోర్ట్ ఇంకా సరిపోవట్లేదు, ఇంకా చాలా కావాలన్నాడు. అంటే వెర్డిక్ట్ జనాలదైనా జనాలను సినిమా చూడమని చెప్పాలంటే మీ ద్వారానే ప్రతి సినిమాకి రిక్వెస్ట్ చేస్తారు, తప్పదు, అది మ్యాండేటరీ అది. సో నీ సినిమా గ్యారంటీగా అందరూ ఇక్కడ ఉన్నవారే కాకుండా కొంతమంది రాలేకపోయి ఉండొచ్చు వేరే కారణాలు, వారు కూడా సపోర్ట్ చేస్తారు గ్యారంటీగా. మీరు లేకుండా సినిమా జనాలు వెర్డిక్ట్ ఇవ్వడానికి చాలా తీసుకెళ్ళే విధానం ఇదే మీరు కదా. రాజేష్ గారు. రాజేష్ గారు. హలో అండి. యాక్చువల్గా అంటే బీయింగ్ డెప్యూటీ డైరెక్టర్, ఎంత పెద్ద డైరెక్టర్ అయినా కూడా కొంతమందిని ఒక దగ్గరికి తీసుకొచ్చి డైరెక్ట్ చేయాలి అంటే దట్స్ అ బిగ్ ఛాలెంజ్ అనే చెప్పాలి. బీయింగ్ డెప్యూటీ డైరెక్టర్ ఇంతమందిని ఒకే చోట పెట్టుకొని సినిమా తీయడము అది చాలా కష్టమని అనుకోవచ్చు. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? డెఫినెట్గా అండి, ఎందుకంటే ఒక మొత్తం ఈ సినిమాని తెరకెక్కించాలంటే చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇందులో బై గాడ్స్ బ్లెస్సింగ్ మనం చేసిన హార్డ్ వర్క్ కావచ్చు, ముందు కథ అందరికీ నచ్చింది, ఈ కథకి సరిపడే ఆర్టిస్టులని తీసుకుంటూ వెళ్ళాం. ఏ క్యారెక్టర్ చూసినా ఆల్రెడీ కరెక్ట్ సరిపోతారు, ఇంకొకరు ఊహించుకోలేనంత బాగా ప్లాన్ చేసి వర్క్ చేసి తీసుకున్నాం. వచ్చిన అంటే ఫస్ట్ డే ఇదే ఫీల్ ఉంది, ఇంత పెద్దోళ్ళని తీసుకున్నా ఎట్లా హ్యాండిల్ చేస్తాం అనుకుంటే నాకు ఫస్ట్ డే ప్రవీణ్ అన్న వీళ్ళతోనే కాంబినేషన్. ఎట్లా అంటే నేను ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు మన మధ్యలో ప్రవీణ్ అన్న ఉన్నాడు కాబట్టి చెప్తున్నాను. మేము స్టోరీ కూర్చొని డిస్కస్ చేసిన నుంచి కూడా కనెక్ట్ అయ్యాడు. ఒక ఫస్ట్ డే షూట్ నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక మెంబర్ ఎవరైనా వచ్చి డైరెక్ట్ చేస్తే వాళ్ళతో పెద్దనాన్న కొడుకు చిన్నాన్న కొడుకు ఎట్లా వస్తే ఎలా అంత బాండింగ్ ఉంది. సో మిగతా ఆర్టిస్టులకు వచ్చేసరికి సన్నీ లియోన్ గారు ఏంటంటే ఆమె డెడికేషన్ ఉంది ఆమెకి. సో బాండింగ్ మీ అంత బాండింగ్ కుదరలా, అందుకే మీ పేరు ఎక్కువ. సో ఈ వాళ్ళంతా ఆ క్యారెక్టర్కి వాళ్ళు అంత సీనియర్స్ అయినా వాళ్ళకి వచ్చిన రోల్కి న్యాయం చేయాలన్న ఒక ప్యాషన్ ఉంది వాళ్ళకి. మనం చెప్పేది అర్థం చేసుకొని ఇంకా బెటర్గా చేసి ఇచ్చారు. సో ఏ ఆర్టిస్ట్తో కూడా ఆ ప్రాబ్లం రాలేదు. సన్నీ లియోన్ దగ్గర నుంచి మనకి ఇక్కడ చిన్న చేసిన వాళ్ళ వరకు, ఇంకా సిఐడి అభిజిత్ గారు అయితే బిఫోర్ షూటు ఆయన మేమిద్దరం వీడియో కాల్స్ మాట్లాడుకునే వాళ్ళం, ఎలా ప్రొనౌన్స్ చేయాలి, తెలుగు ఎట్లా, ఈ డైలాగ్ ఏంటి, దీని మీనింగ్ ఏంటి అని నాతో వీడియో కాల్స్ వచ్చి మాట్లాడి ఒకరోజు వర్క్షాప్ చేసి వచ్చారు. అంత ప్యాషనేట్గా ఉన్నారు. తమిళ్లో రాజేంద్రన్ గారు అయితే ఆయన డౌన్ టు ఎర్త్ ఉండి అక్కడే అన్నీ నేర్చుకొని తెలుగు రాసుకొని. సో ప్రతి ఆర్టిస్ట్ కూడా నాకు అది బ్లెస్సింగే. మంచి ప్యాషన్ ఉన్న ఆర్టిస్టులు, మనకు సపోర్ట్ చేసే ఆర్టిస్టులు దొరికారు. ఓకే వీళ్ళు ఒక మంచి కంటెంట్ ట్రై చేస్తున్నారు, సో దానికి ఇంకేమి ఇవ్వచ్చు అన్న ఉద్దేశంతో చేశారు. అలా ఒక చిన్న క్యారెక్టరే కానీ సురేష్ అన్నయ్యని ఎందుకు తీసుకొచ్చామంటే
ఆయనకి సరిపోతుంది. ఈరోజు తీసుకోవడంలో స్క్రీన్ మీద ఎంత సపోర్ట్ వచ్చిందో బయట కూడా మాతో ట్రావెల్ చేశారు. మీరు మూవీ గురించే డిఫికల్ట్ అన్నారు, కానీ ప్రమోషన్స్ విషయంలో కూడా మాకు సపోర్ట్ వచ్చారు. సో వాళ్ళందరూ దొరకడం నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. మమ్మల్ని అందరినీ కనెక్ట్ చేసేది మాత్రం ఖచ్చితంగా కథ. థ్యాంక్ యూ. ఈ ప్రాజెక్ట్లోకి సన్నీ లియోన్ గారిని ఎలా తీసుకోవాల్సి వచ్చింది, ఎలా వచ్చారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్? అంటే డైరెక్ట్గా ఒక లైన్లో చెప్పాలంటే, ఇలాంటి క్యారెక్టర్స్ ఇంతకుముందు సినిమాలో చూస్తే ఆల్రెడీ హీరోయిన్గా చేసిన వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి పెట్టడం, లేకపోతే వరలక్ష్మి గారు లాంటి వాళ్ళు ఇలాంటి చేశారు. సో ఇంకా మనం ఏం చేయొచ్చు, మనం అన్ని రకాలుగాను కొంచెం ఆలోచించి మంచి కథ రాసుకున్నాం కదా, ఇంకేం చేయొచ్చు అనుకుంటే సన్నీ లియోన్ గారిని పెడితే ఎట్లా ఉంటుంది అంటే, ఎంతవరకు గ్రామర్లోనే చూశారు కదా, ఒక ఆర్టిస్ట్ అన్నాక అన్నీ చేస్తారు, షూర్గా అన్ని నమ్మి ఇచ్చాం. అట్లానే మనకి అది బాగా వచ్చింది. సాహితి అంటే ఇందులో ఇందాక స్పెషల్ సాంగ్ పర్ఫామ్ చేశారని అని అన్నారు. అంటే మీ స్క్రీన్ ప్రెజెన్స్ ఎంతసేపు ఉంటుందంటే, చాలా మంది కనబడుతున్నారు, 4-5 హీరోయిన్స్ కనబడుతున్నారు. సో అందులో మీ స్క్రీన్ స్పేస్ ఎంత ఉంది? సో మీకు త్రిముఖం మీ కెరియర్లో ఎలా ఉండబోతుందంటే వాట్ యు విల్ సే? డెఫినెట్లీ నాకు ఇది కొత్త కొత్త ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను ఫస్ట్ టైం డాన్స్ చేయడము ఐటమ్ సాంగ్కి దట్టు. సో అండ్ సన్నీ లియోన్ గారితో అండ్ అందరు ఆర్టిస్టులు కలిసి ఉంటాం అందులో. సో ఇట్స్ అ బిగ్ థింగ్ ఫర్ మీ. అండ్ స్క్రీన్ ప్రజెన్స్ అంటే ఉన్న కొంతసేపు అయినా లాస్ట్లో మీకు అర్థమవుతుంది నా స్క్రీన్ ప్రజెన్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది. సో డెఫినెట్లీ గుర్తుపెట్టుకుంటారు నా క్యారెక్టర్. సూపర్.